జరుగుతున్న ఈ ఘర్షణలో మరి ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోయినట్టు ఇవాళ సామాన్యులు సమిధలవుతా ఉన్నారు. మన భారతదేశంలో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు, దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ ఉజాలా పథకం అని పెట్టి మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఒక స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి.